హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ అర్థమైపోయే ఉంటుంది కదా చూడగానే. పచ్చళ్ళలో రారాజు ఆవకాయ. మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనం ప్రతిరోజు తినే అన్నంలో మొదటి ముద్ద ఒక్క ముద్దైనా కూడా పచ్చడితో తిందామనుకుంటాం. అది కూడా మామిడికాయ పచ్చడి అయితే బాగుంటుంది అనుకుంటాం. ఇవాళ మనం పక్కా కొలతలతో, అది కూడా గిన్నె కొలతలతోటి మామిడికాయ పచ్చడి ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా మామిడికాయల్ని చక్కగా నీళ్లతోటి వాష్ చేసుకొని తడి లేకుండా చక్కగా తుడిచేసుకోవాలండి. తర్వాత మాత్రమే ఇలా ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టించుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వీటిని చక్కగా ఆరబెట్టుకోవాలి. అది కూడా ముందు ఈ జీడి పైన ఉండే చూడండి ఇలాంటి లేయర్ ఉంటుందన్నమాట. ఈ లేయర్ని తీసివేసి ముక్కని చక్కగా మంచి క్లాత్ తోటి, తడి లేకుండా ఉన్న క్లాత్ తోటి తుడుచుకొని ఫ్యాన్ గాలి కింద కానీ ఒక 10 మినిట్స్ ఎండలో కానీ ఆరబెట్టేసుకుందాం. నేనైతే ఫ్యాన్ కింద ఇలా అన్ని ముక్కల్ని తుడిచేసుకొని ఆరబెట్టేసుకుంటున్నానండి. ఒక 2-3 అవర్స్ ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె కింద నుంచి పై వరకు కూడా ఒకే హైట్లో ఒకే విడ్త్ తోటి ఉన్న గిన్నె తీసుకోవాలి. మీరు ఏ గిన్నె తీసుకున్నా కూడా 8 గిన్నెలు అయ్యేటట్టు కొలత తీసుకోండి. చిన్నదైనా కానీ పెద్ద గిన్నె అయినా కూడా. చూడండి, గిన్నె నిండుగా అంటే పై వరకు వచ్చేటట్టు మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలన్నమాట. ఇలా ముక్కలన్నిటినీ కూడా నేను 8 గిన్నెలలాగా కొలుచుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోగా మనం పచ్చడికి కావాల్సిన మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఏ గిన్నెతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 3/4 గిన్నె వరకు ఆవాలు తీసుకుంటున్నాను. ఈ ఆవాలు పచ్చి ఆవాలేనండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్రలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే గిన్నెతోటి మనం ఒక గిన్నె ఎండలో ఎండబెట్టిన కళ్ళుప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. సేమ్ అదే గిన్నెతోటి కారం తీసుకుంటున్నాను. ఈ కారం మనం ఇంట్లో పట్టించుకున్న కారం అండి. బయట కొనే వాటికన్నా ఇంట్లో చేసుకున్న కారం అయితే బెస్ట్ అనమాట. తర్వాత అదే గిన్నెతోటి 1/4 గిన్నె వరకు మెంతులు తీసుకుంటున్నాను. ఈ మెంతుల్ని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, మెంతులన్నీ బాగా వేగిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మెంతులన్నిటినీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మిగిలిన మసాలాలన్నిటితో పాటు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు చివరిగా వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిని నేను ఈ బౌల్తోటే 1/2 బౌల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 బౌలే ఉన్నాయండి, ఎందుకంటే ఇవి పొట్టు తీసిన వెల్లుల్లి అనమాట. ఇలా పొట్టు తీయకుండా ఉన్న ఒక 1/4 గిన్నె వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుంటున్నాను. మిగిలిన పొట్టు తీసిన వెల్లుల్లిని మసాలాలో యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఈ మసాలాలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఈ మసాలాలన్నీ ఆ పెద్ద గిన్నెలో వేసేసుకొని కిందకి పైకి బాగా మిక్స్ అయ్యేలాగా, అన్ని మసాలా దినుసులు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన విధంగా గిన్నె కొలతలతో చేసినట్లయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా మామిడికాయ పచ్చడిని, ఆవకాయ పచ్చడిని ఈజీగా పట్టేస్తారండి. చూడండి, నేను ఈ పచ్చడి కోసం వేరుశనగ నూనె వాడుతున్నాను. వేరుశనగ నూనె మనం మెజర్ చేసుకున్న గిన్నెతోనే 2 గిన్నెలు తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి వేరుశనగ నూనె లేకపోతే పప్పు నూనె అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, 2 గిన్నెల నూనెని తీసుకొని ఒక బేషన్లో వేసుకొని అందులో మనం తుడిచి ఆరబెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసి నూనె పట్టేలాగా ముక్కలన్నింటినీ 1 నిమిషం పాటు అలా కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా, అందులో వేసేస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన సంవత్సరం అంతా కూడా మనకి మామిడికాయ ముక్క, పచ్చడిలో ఉన్న ముక్కలు మెత్తబడకుండా ఉంటాయన్నమాట. ఇది కంపల్సరీ అండి. ఈ విధంగా చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా ముక్కలన్నీ నూనెలో నుంచి తీసివేసిన తర్వాత ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అంతా కూడా చక్కగా పట్టేలాగా పైకి కిందకి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నూనెను అంతా కూడా పచ్చడిలో యాడ్ చేసేసుకోవడమే. అంతేనండి, మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఈ పచ్చడిని అంతటినీ కూడా తెల్ల గిన్నెల్లో కానీ స్టీల్ వాటిల్లో కానీ ఉంచకండి. వీటిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గ్లాస్ జాడీల్లో కానీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పచ్చడి అంతటినీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. ఇలా పచ్చడి అంతటినీ కూడా అదినట్టు చేసి మూత పెట్టేసి ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 3వ రోజుకల్లా నూనె పైకి ఎలా తేలిందో.
మనం పచ్చడి ప్రిపేర్ చేసిన రోజు ఆయిల్ సరిపోదేమో అనిపిస్తుంది, కానీ 3 రోజులు ఇలా పక్కన పెట్టి ఉంచేసిన తర్వాత నూనె పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని మూడో రోజు పచ్చడిని అంతటినీ కూడా ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని జాడీలోకి పెట్టేసుకోవడమే. అంతేనండి, మన మామిడికాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి ఉన్న గిన్నెలోనే చివరిగా వేడిగా అన్నం వేసుకొని అందరూ ఒక్కొక్క ముద్ద అలా పంచుకొని తింటూ ఉంటే ఎంత అన్నం కలిపినా కూడా సరిపోదన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.